100% ఎందుకంటే బాలకృష్ణ గారికి నాలుకకు ఎముక లేదు. ఆయన ఎవరైనా చుట్టుపట్ల ఆయన కుటుంబ సభ్యులు లేకుండా ఉంటే ఆయనకు దగ్గర ఉండేటువంటి బంధువులు వాళ్ళు మాట్లాడేటువంటి మాట మాత్రమే ఆయన మాట్లాడాడు. ఆయన స్వతహాగా ఆలోచన చేసేటువంటి గుణం కూడా ఆయనకు లేదు. అటువంటి వ్యక్తి నర్మగర్భంగా ఆయన కూర్చొని ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒక కులాన్ని అంతా కూడా దూరం పెట్టిన రకంగానే కదా ఆయన మాట్లాడేది. అంతర్గతంగా మా బ్లడ్ మా బ్రీడ్ అంటే ఏమండేది నాకు అర్థం కావడం లేదు. వాట్ డూ యూ మీన్ బై బ్లడ్ అండ్ బ్రీడ్? ఇది ఆయన సమాధానం చెప్పాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలా. ఏందో ఆ బ్లడ్ ఏందో ఆ బ్రీడ్ ఏందో దాని యొక్క వ్యత్యాసం ఏందో. అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ఎదుగుతారండి. ప్రతి సామాన్య మానవుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నిర్విరాంగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుజరాత్లో. ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమైనా బ్లడ్ బ్రీడ్ అంటే దిగిరావాలన్నా? ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలా, ప్రజలకు మేలు చేయాలనేటువంటి గుణం ఉండాలా, దేశం యొక్క కీర్తి సాటాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి తప్పితే బ్లడ్ బ్రీడ్ అని మాట్లాడేటువంటి కుల విపక్ష, కేవలం కుల విపక్షనే కదా ఇది. వాళ్ళు సమాధానం చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్రీడ్ అంటే దేంట్లో నువ్వు గొప్ప? నువ్వు చెప్పేటువంటి గొప్ప వాళ్ళంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవకాశం వచ్చింది కాబట్టి గొప్పకు పోయారు, లేకుంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల పైకి పోయినారు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడింది ఒక కులాన్ని ఎత్తి చూపే రకంగానే మాట్లాడావు. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. నువ్వు గమనించలేదనుకుంటున్నారేమో. ప్రతి ఒక్క ఇంట్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. బయటికి రాకపోవచ్చు, కొన్ని నిదానంగా వస్తాయి. కానీ నర్మగర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడింది అంతర్భాగంగా మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క సామాజిక వర్గంలో జరిగేటువంటి చర్చ ఇది. మీరు అనుకునేటువంటి ఫీలింగు అంటే మీరు చాలా గొప్ప, మిగతా వాళ్ళంతా చాలా తక్కువ. మీకు అధికారం కావాల్సినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో అందరూ రావాలా, మీకు లేనప్పుడు మాత్రం మీది చాలా ఎక్కువ. ఆయన మాట్లాడింది ఒక వ్యక్తిగతంగా అనుకుంటే నేను కూడా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ అట్లా వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయనకు అంత కంట్రోల్ ఉండదు ఆయన మీద. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏదైనా మాట్లాడితే అదే ఆయన మాట్లాడతాడు. సో ఆయన మాట్లాడంటే మీ యొక్క ఇన్నర్ సర్కిల్స్లో ఏం యొక్క భావన ఉందో అదే ఆయన వ్యక్తపరిచినాడు. ఆయన అందుకే కదా ఇప్పుడు ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి కారణం ఏందండి? పవన్ కళ్యాణ్ ఏమైనా ఐసీయూలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఐసీయూలో ఉన్నారండి? ఏమన్నా చిన్న దగ్గో లేకుండా ఒక పడిసమో లేకుండా మహా అయితే ఒక డిగ్రీ ఏమైనా పెరిగిండొచ్చేమో. 98 పాయింట్ సంథింగ్ ఉండాల్సింది 99 అయి ఉంటుంది. దానికి నువ్వు పరామర్శించేటువంటి అవసరం ఏముంది? కేవలం ఇదే. ఈరోజు వాళ్ళ యొక్క ఒక సామాజిక వర్గం యొక్క సెంటిమెంట్ అంతా దెబ్బతినింది. దాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఒక్కసారి అగ్గిపుల్ల గీస్తే అది ఆగదు. వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు. ఆ రోజు ఈ సినీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగితే చిరంజీవి అన్న రమ్మని చెప్పి ఇంటికి పిలుచుకొని వచ్చి ఆయన సకల గౌరవాలు చేసి భోజనం పెట్టి ఆయన చెప్పిందంతా విని ఈరోజు క్లియర్గా సోషల్ మీడియాలో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఎంత గౌరవంగా ఆయన చిరంజీవి అన్న అన్నాడు, రాజమౌళి అన్న అన్నాడు. ఎట్లా చేయాలా? దీనికి ఈ ప్రాబ్లం సీరియస్గానే ఉంది. ప్రొడక్షన్ కాస్టు లేకుండా ఉంటే ఈరోజు సామాన్య ప్రజలు చూడాల్సినటువంటి వినోదము దీని మీద ఎంతవరకు మోపగలుగుతాం? దీని ఒక మెథడాలజీ రావాలన్నారు. వాళ్ళు కోరుకునేటువంటి కోరికలన్నింటినీ సమంజసంగా ఉండేటివన్నీ ఆమోదిస్తే ఆయన కూర్చొని ఇల్ ట్రీట్ చేశారని చెప్పి మీరు మాట్లాడేటువంటి తీరుంది కదా, ఇది బాధాకరం.